ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే రాను బొంబాయికి రాను సాంగ్లో ఇంకొక సిగ్నేచర్ స్టెప్ గురించి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇది 4th పార్ట్. మిగిలిన 3 పార్ట్స్ సక్సెస్ఫుల్గా అయితే ఫినిష్ చేసాము. మీరు ఎవరైనా మిస్ అయ్యంటే తప్పకుండా దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఇందులో రండి, అప్పుడు మీకు కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంట్రడక్షన్ జస్ట్ ఇలా ఉంది కదా. రెడీ, 1 2 రెడీ, 1 2 తర్వాత బీట్ వస్తుంది, ఇలా షేక్ చేసినట్టు మళ్ళీ ఇలా. ఓకేనా, పొజిషన్ 1 2 3 4, ఇంకోసారి 5 6. షేక్ రాదు సెకండ్ టైం. హ్యాండ్స్ ఇలా పెట్టి కొంచెం ఈ లెగ్ని రైట్ లెగ్ కొంచెం ముందర పెట్టి హ్యాండ్ స్ట్రైట్ పెట్టి ఇలా. ఓకే, విత్ హిప్ 2 times 7 8 7 8. ఓకే, మొత్తం ఒకసారి చేసేద్దామా? 1 2 3 4 5 6 7 8. నే రాను అనేసి లిరిక్ వస్తుంది, బీట్ వస్తుంది. నే రాను అని మళ్ళీ లిరిక్ వస్తుంది, బీట్కి ఇది ఓకే కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ రన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ ఇలా రన్ అవుదాం. మన రైట్ హ్యాండ్ హెడ్ మీద ఇలా పెట్టుకుందాం. ఈ హ్యాండ్ ఇట్లా స్టిఫ్ పెట్టుకొని ఇలా ఫ్రీగా వదిలేసి మన లెఫ్ట్ హ్యాండ్ ఇలా నడుము దగ్గర పెట్టుకొని విస్ట్ మాత్రం 1 2 3 4 5 6 7 టైమ్స్ వస్తుంది ఫ్రెండ్స్. 8 చేయకూడదు, 8కి మనం ముందు తిరగాలి. రెడీ, 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు హిప్ కూడా 1 2 3 4 5 6 7. ఇప్పుడు హ్యాండ్ హిప్ రెండు యాడ్ చేసేద్దాం. రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఫ్రంట్ తిరిగేసి జస్ట్ లెఫ్ట్ లెగ్ తో మీద పెట్టి 1 2 3. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ విస్ట్ ఇట్ట పైకి ఎత్తున్నా, బెండ్ చేస్తున్నా. రెడీ, 1 2 3 4 5 6 7 8 మాత్రం ఒకే హ్యాండ్ వస్తుంది. రెడీ, ఇక్కడ నుంచి ఓకే మన షోల్డర్ నుంచి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు హిప్ కూడా యాడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. అంతే ఫ్రెండ్స్. ఓకే, స్టార్టింగ్ లిరిక్స్ వచ్చాయి, తర్వాత బ్యాక్ చేసాం, ఫ్రంట్ మళ్ళీ బ్యాక్ సేమ్ స్టెప్. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మొత్తం కంటిన్యూషన్ ఒకసారి చేస్తాను. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అంతే.